నమస్తే అండి. భగవంతుడు ప్రతి మనిషికి శక్తిని ప్రాణం రూపంలో ఇచ్చారు. ఈ శక్తినే ప్రాణశక్తి అంటారు. ప్రాణశక్తి ఎప్పుడూ శక్తివంతంగా ఉండాలి. అంటే మంచి పోషక విలువలున్న ఆహారం తీసుకోవాలి. పోషక విలువలున్న ఆహారం గనక మనం తీసుకున్నట్లయితే ఆరోగ్యాన్ని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది, జీవితాన్ని ఎప్పుడు ఆయుష్ ఆరోగ్యాలతో ఐశ్వర్యంతో ప్రశాంతంగా ఆనందంగా జీవించేటట్లు ఉంచుతుంది. ఇది కేవలం మంచి పోషక విలువలు ఉన్న ఆహారం ఇంత అద్భుతమైన పనిని చేస్తుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకునే పరిస్థితుల్లో మ్యాక్సిమం 99.9% లేరు. కేవలం ఒక విషయాన్ని అర్థం చేసుకుని పాటిస్తే మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అని ఆలోచించే స్థితి కూడా లేదు. ఎందుకు అంటే ఉప్పు పెడితే నెగిటివ్ ఎనర్జీ పోతుంది అనుకుంటారు, కానీ మనిషి జీవించకూడని విధానంలో జీవిస్తూ ఆచరించాల్సినవి ఆచరించకపోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఆలోచనలు, జీవితంలో కష్టాలు సమస్యలు వస్తున్నాయి అనే సత్యాన్ని ఎప్పటికీ గ్రహించలేకపోతున్నారు. అసలు కనీసం ఒక్క నిమిషం కూడా అలాంటి ఆలోచన చేయలేకపోతున్నారు. అన్ని పనులు ఈజీగా అయిపోవాలి, అన్ని పనులు ఈజీగా అయిపోవాలి. ఆ ఈజీగా అయిపోయేవి వీళ్ళు ఆ పనిని ఎలా చేయాలి, సరిగ్గా చెయ్యకపోయినా పని మాత్రం ఈజీగా అయిపోయి వీళ్ళు కోరుకున్న దానికంటే డబ్బులు కానీ మంచి పేరు కానీ గౌరవం కానీ ఎక్కువ దొరకాలి. ఎట్లా వస్తుంది చెప్పండి? ఇలాంటి ఉద్దేశంతోనే ఉన్నారు. కానీ ఈ సత్యాన్ని గ్రహించడానికి ఒక జీవితం సరిపోతుందో లేదో అనేది కూడా డౌట్గానే ఉంది. అందుకే చాలామంది మోటివేషనల్ స్పీకర్సు కానీ పండితులు కానీ ఎవరైనా సరే ప్రారబ్ధ కర్మలు, సంచిత కర్మలు, ఆగామి కర్మలు అని ఆ జన్మలు ఉన్నాయి, ఈ జన్మలు ఉన్నాయి, 7 జన్మలు తీసుకోవాలి, ఇట్లాంటివి చెప్తున్నారు. ఇవి బాగా పాపులర్ అవుతున్నాయి. వీళ్ళు ఏమనుకుంటున్నారు అని అంటే ఈ జన్మ కాకపోతే వచ్చే జన్మైనా చూసుకోవచ్చులే. దానికి తోడు ఇప్పుడు సబ్కాన్షియస్ మైండ్ పవర్ని ఒక వ్యాపారం చేస్తే చేశారు, ప్రాబ్లం లేదు. ఆ దానిని కూడా సరిగ్గా చెప్పట్లేదు, ఆ విషయాన్ని కూడా సరిగ్గా చెప్పట్లేదు. ఒక సత్యం వైపు నడవండి, మీకేది కావాలో క్లారిటీగా ఉండండి. మీ శక్తి అంటే మీకేదైనా కావాలి అనుకున్నప్పుడు మీలోంచి శక్తి రావాలి అని చెప్పట్లేదు. సబ్కాన్షియస్ మైండ్ పవరు, పైనియల్ గ్లాండ్ రెండు ఒకటే. ఇది వేరు అది వేరు కాదు. సబ్కాన్షియస్ మైండ్ ద్వారా కోరుకోండి 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 అని చెప్తారు. సబ్కాన్షియస్ మైండ్ పవర్కి శక్తిని ఇచ్చేది మళ్ళీ ఆర్గాన్సేగా. అంటే మీరు ఏదైనా ఒక వస్తువును కోరుకోండి లేదా ఏదైనా పని జరగాలి అని మీరు కోరుకున్నప్పుడు ఆ పని మీద ఫోకస్ చేసి ఎఫర్మేషన్ కానీ విజువలైజేషన్ కానీ పర్ఫెక్ట్గా చేయాలి అని అంటే ఖచ్చితంగా సబ్కాన్షియస్ మైండ్ కూడా శక్తి కావాలిగా. ఆ శక్తిని ఇచ్చేది ఆర్గాన్సే కదా. ఆర్గాన్స్ కాకుండా ఎక్కడి నుంచన్నా పోనీ ఆకాశంలోంచి శక్తి ఇట్లా భగవంతుడు ఏమన్నా వేస్తున్నారా చెప్పండి? ఇవన్నీ ఏది అంటారు, ఊహల్లో గాలిలో మేడలు, పేక మేడలు అంటారు ఇలాంటి అసత్యాన్ని. వీళ్ళు చేస్తూనే ఉంటారు ఎఫర్మేషన్స్, విజువలైజేషన్స్, కానీ ఏ పని అవుతుందో లేదు. ఎవరికి వాళ్ళు, నాకు తెలిసి నేను క్లియర్గా సర్వే చేసుకున్నది కానీ అబ్జర్వ్ చేసింది కానీ రీసెర్చ్ చేసింది కానీ నిజం చెప్పండి అని చెప్పి
పబ్లిక్ దగ్గర జనాల దగ్గర నుంచి తెలుసుకున్నది కానీ మీకు నిజంగా ఇలా అనారోగ్యంగా ఉన్నప్పుడు మీరు ఎఫర్మేషన్ విజువలైజేషను చేశాను అని చెప్పి పబ్లిక్లో చెప్తున్నారు. మరి నిజంగా మీకు జరిగినాయా అంటే, మేడం అక్కడ అందరితో పాటు చెప్పకపోయామనుకోండి మమ్మల్ని కూడా చులకనగా చూస్తారు అనే మాటే చెప్తున్నారు. కానీ డైరెక్ట్గా వాళ్ళకి జరిగిన సంఘటనని వాళ్ళు ఫలితం పొందారో లేదో అనే విషయాన్ని చెప్పలేకపోతున్నారు. నాకెందుకు జరగటం లేదు అని మళ్ళీ బాధకు గురవుతున్నారు. కానీ ఇక్కడ ఏదో తప్పు చేస్తున్నాము అని చెప్పేసి, తప్పుగా ఆచరిస్తున్నాము, ఏదో తప్పు మిస్టేక్స్ చేస్తున్నాము ఈ విధానంలో అని తెలుసుకోలేకపోతున్నారు. అడిగారు అనుకోండి శాపనార్థాలు పెడతారేమో అని ఒక భయం. ఎందుకంటే వీళ్ళు పదే పదే అంటూ ఉంటారు, నన్ను గనక ఏమన్నంటే మీకు జరగకూడదని జరుగుతుంది. ఏంటి జరిగేది? ఏమీ జరగదు. ఎవరికి అంత శక్తులు ఏమీ లేవు ఇప్పుడున్న వాళ్ళల్లో. ఎవరికి వాళ్ళు నాకు తెలిసినంత వరకు 4 మంచి మాటలు. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను ఎవరి దగ్గరికైనా వెళ్ళాను, నాకు నచ్చిన మాటలే చెప్పారనుకోండి, నాకు ఆనందం అయ్యి వాళ్ళకి నేను గిఫ్ట్గా ఏదన్నా ఇస్తాను. అంటే ఒక డబ్బును డొనేట్ చేయడము, లేకపోతే ఆహార ధాన్యాలను అంటే ఈ బియ్యము రైసు అన్నదానం చేయమని డబ్బులు కట్టడము, దక్షిణలను ఇవ్వడము, ఇట్లాంటివి చేస్తాను. నాకు నచ్చనివి చెప్తే ఎన్ని తిట్లు తిట్టొస్తామని చెప్పండి మనం. అలా ఉంది పరిస్థితి. మీరు కూడా అది అర్థం చేసుకోవాలి. నచ్చనివి చెప్పినప్పుడు మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేసినప్పుడే కొద్దో గొప్ప లైఫ్ బెటర్ వేలోకి వెళ్తూ ఉంటుంది. నేను అబ్జర్వ్ చేసి గమనించి అనుభవపూర్వకంగా తెలుసుకున్న సత్యం ఏంటంటే, కళ్ళ ముందు ఒక మనిషి మరణం దగ్గరికి వెళుతూ కష్టాలలో, నష్టాలలో, సమస్యల్లో కూరుకుపోతున్నారు అని అర్థమయ్యి చెప్పామనుకోండి, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి, అంటే అక్కడ క్లియర్గా మీరు వాళ్ళే చెప్తారు, మాకు ఇలాంటి ప్రాబ్లం ఉంది, అలాంటి ప్రాబ్లం ఉందని డాక్టర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు. మీరు నడిచే దారి తప్పు, చాలా ప్రమాదంలో పడతారు, చాలా నష్టపోతారు అని చెప్పారనుకోండి, వాళ్ళని వాళ్ళు గమనించుకోరు. మళ్ళీ గమనించుకోకుండా ఈ ప్రమాదం జరుగుతుంది అని మేము చెప్పామనుకోండి, డాక్టర్ గారు ఏంటి ఇంత కఠినంగా మాట్లాడారు, శపించారా ఏంటి ఏమన్నా, ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. ఎవరిని ఎవరు ఎందుకు నిందిస్తారు చెప్పండి? ఇప్పుడు మనకన్నా పెద్దవాళ్ళు ఉంటారు, అమ్మమ్మ తాతో, నాయనమ్మ తాతో, అమ్మ నాన్న ఇట్లా ఉంటారు. మన మీద కొంచెం ప్రేమ ఎక్కువగా ఉందనుకోండి, మనం ఏదన్నా తప్పు చేస్తున్నాం అనుకోండి, నష్టపోతావు డబ్బు పరంగా, అట్లా చేయి మాకు అని చెప్తారు. మనం ఏం చేస్తాము, నీకేం తెలీదు, ఇప్పుడు మా కాలం చాలా మారింది, అన్నీ ప్లస్లోనే జరుగుతాయి అని చెప్పి అక్కడ మూర్ఖంగా పోతాం. మనకి ఉన్నది పోయి కొద్దో గొప్ప దాచుకున్నది పోతే అప్పుడు కనువిప్పు కలుగుతుంది. అది ప్రమాదం అని హెచ్చరించి ముందే చెప్పినప్పుడు ఒక 5 నిమిషాలు ఆలోచిస్తే తప్పే ఉంది. అక్కడ అనుకుంటాము మనం సంతోషంగా ఉండటం ఇష్టం లేదేమో, బాగుపడడం ఇష్టం లేదేమో, ఇట్లాంటి ఆలోచనకు పోతాం. ఇది మన అనారోగ్యం. ఇది అనారోగ్యంగా ఉండటం వల్ల కలిగిన నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ థాట్స్. దీన్ని గుర్తించాలి మీరు. ఎవరైనా బాగుండండి ప్రమాదంలో పడతారని చెప్పారనుకో, వాళ్ళకి సోది చెప్పినట్టు ఉంటుంది. ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మనిషి నైజం. కానీ ఎప్పుడు కష్టానికి సుఖానికి చెల్లించకుండా వారికి ఏమి కావాలో అనే ఆలోచన స్థితి కలిగి ఉన్నవాళ్ళు, పనిని చేస్తున్న వారైనా సరే ఈ సమాజంలో ఏదో ఒక టైంలో చాలా గొప్ప స్థితిలో ఉంటారు. నా యొక్క రీసెర్చెస్లో నేను అర్థం చేసుకున్న విషయం. ఈ విషయాలన్నీ ఎలా ఉంటాయి అంటే, మనిషి యొక్క ఆరోగ్యానికి, సైకలాజికల్ ఎమోషన్స్కి, వాళ్ళ జీవితంలో జరిగే సంఘటనలకి, ఈ సృష్టికి, ప్రకృతికి, పంచభూతాలకి, సమాజానికి, సమాజంలో ఉన్న వ్యక్తులకి
ప్రతి దానికి ఇంటర్నల్గా లింక్ ఉంటుంది. ఏది ఎక్కడ ఎవరము తప్పించుకోలేము. వ్యవస్థలో ఉన్నప్పుడు సరైన విధానాన్ని మనం చూస్ చేసుకుని మనం ఆచరించాలి, గొప్పగా జీవించాలి. అదే సరైన జీవన విధానం లేకపోతే ఖచ్చితంగా అవస్థలు వస్తాయి, అనారోగ్యము వస్తుంది, కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి. గౌరవంగా బతికిన వాళ్ళు ఒకేసారి డౌన్ అయిపోతారు, అప్రదిష్టలు పాలవుతారు, చాలా చాలా నష్టాలు జరుగుతాయి. ఈ విషయాలు మీకేమన్నా అర్థమైతే హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ, సంతోషం. యూనివర్సల్ లైఫ్ స్టైల్ ఎలాంటి హెల్త్, ఇవన్నీ మేము ఆల్మోస్ట్ డాక్టర్ గారు 27 సంవత్సరాలు రీసెర్చ్ చేసిన సబ్జెక్ట్స్ ఎలా ఇంటర్నల్ లింక్ ఉంటాయని. నేను సుమారు ఒక 7-8 సంవత్సరాల నుంచి బాగా ఈ సబ్జెక్ట్ని రీసెర్చ్ చేస్తున్నాను. అందుకే మాకు తెలిసిన విషయాలని మీ అందరితో పంచుకుంటున్నాం. మీకు కూడా మంచి అనిపిస్తే మీరు కూడా ఒకసారి ఆలోచించి గమనించండి. ఎలాంటి హెల్త్ ప్రాబ్లంకైనా, సైకలాజికల్ ప్రాబ్లంకైనా, ఫైనాన్షియల్ ప్రాబ్లంకైనా, జీవితంలో అర్థం కాని పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా ఆరోగ్యంగా చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాటికి ఏదైనా సరే సొల్యూషన్ దొరికే ఏకైక చోటు యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్, కాన్షియస్ ట్రావెల్ టు నోన్. ఫోన్ నెంబర్ 7702258806. థ్యాంక్ యూ అండి. కొండాపూర్, హైదరాబాద్. మా యొక్క అడ్రస్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. నమస్తే అండి. అందరం ఆనందంగా, ఆరోగ్యంగా, ఆయుష్తో, ఐశ్వర్యంతో, మనశ్శాంతితో, వైభోగవంతంగా జీవించుదాం.